Hello friends, welcome to Dr. Sagar Sir classes on Indian economy. సో ఈ వీడియోలో నేను ఎకనామిక్ సర్వే 2024-2025 చాప్టర్ 1 సమ్మరీ ప్రజెంట్ చేయబోతున్నాను. దాంతోపాటుగా ఎక్కడైతే కొన్ని బేసిక్స్ అవసరం ఉంటాయో ఆ బేసిక్స్ని కూడా కవర్ చేస్తున్నాను. సో చాప్టర్ 1 అనేది స్టేట్ ఆఫ్ ఎకానమీ గెటింగ్ బ్యాక్ ఇంటు ది ఫాస్ట్ లేన్ చాప్టర్ 1. సో అంటే ఏంటిది, ఇండియన్ ఎకానమీ ఎలా ఉంది. సో గెటింగ్ బ్యాక్ ఇంటు దిస్ ఫాస్ట్ లేన్ అంటే ఆఫ్టర్ ఎకనామిక్ రికవరీ ఆఫ్టర్ పీరియడ్ ఆఫ్ స్లో డౌన్. సో ఇంతకుముందు కొంత ఎకనామీలో స్లో డౌన్ ఉంది కాబట్టి వీఆర్ గోయింగ్ టు రికవర్ ఫ్రమ్ దట్. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎంటైర్ దిస్ చాప్టర్, రైట్. సో ఈ చాప్టర్లో ఏంటంటే ఫస్ట్ గ్లోబల్ ఎకనామిక్ సినారియో ఎలా ఉంది, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, దాంతోపాటుగా ఇండియన్ ఎకనామీ ఎలా ఉందని మాట్లాడతాం. సో దాంతోపాటుగా కన్క్లూజన్లు ఏం సజెస్ట్ చేస్తారంటే ఏం రిస్కులు ఉంటున్నాయి, రాబోయే రిస్కులు ఏంటి వచ్చే సంవత్సరానికి, దాంతోపాటుగా తీసుకోవాల్సిన మెజర్స్ ఏంటి. సో దీస్ ఆర్ ద కీ పాయింట్స్ దట్ ఆర్ డిస్కస్డ్ ఇన్ దిస్ చాప్టర్. సో అగైన్ నేను ఇక్కడ ఎకనామిక్ సర్వేలో యూజ్ చేసిన యాజ్ ఇట్ ఈజ్ కీ టర్మినాలజీని యూజ్ చేస్తున్నా ఇక్కడ, ఎందుకంటే ఈ టర్మినాలజీ మీకు ఎగ్జామ్లో రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో కీ ఐడియాస్ పైన ఫోకస్ చేస్తూ కీ టర్మినాలజీని యాజ్ ఇట్ ఈస్కి ఇక్కడ యూజ్ చేస్తూ వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ, రైట్. సో మోస్ట్ ఆఫ్ ద కీ పాయింట్స్ డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు కవర్ ఇన్ దిస్ చాప్టర్, రైట్. అలానే నెక్స్ట్ చాప్టర్లో కూడా ప్రతి చాప్టర్లో ఐఎమ్ గోయింగ్ టు టేక్ అప్ ది కీ టర్మినాలజీస్ ఫ్రమ్ దేర్, రైట్. లెట్స్ మూవ్ టు ది టాపిక్. సో ఫస్ట్ గ్లోబల్ ఎకనామిక్ సినారియో ఎలా ఉంది చూద్దాం. అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరిస్థితులు ఎలా ఉన్నాయి, మన ఇండియన్ పరిస్థితి ఎలా ఉంది అని చెప్తున్నాం అక్కడ రెండు విషయాలు. సో ఫస్ట్ గ్లోబల్ ఎకనామిక్ సినారియో. సో గ్లోబల్ ఎకనామీ అనేది ఇట్ ఈస్ ఎగ్జిబిటెడ్ మోడరేట్ బట్ అన్ఈవెన్ గ్రోత్ ఇన్ 2024 విత్ ద IMF projecting growth rate at 3.2% for 2024 and 3.3% for 2025, రైట్. సో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మోడరేట్గా ఉంది గ్రోత్ అనేది. సో బట్ అన్ఈవెన్ గ్రోత్ అంటే కాన్స్టాంట్గా పెరుగుకుండా పోవడం కానీ కాన్స్టాంట్గా తగ్గకుండా పోవడం కానీ కాకుండా ఒకసారి పెరుగుతుంది ఒకసారి తగ్గడాన్ని అన్ఈవెన్ గ్రోత్ అంటాం. ఒకసారి గ్రోత్ రేట్ పెరగడం ఒకసారి గ్రోత్ రేట్ తగ్గడాన్ని అన్ఈవెన్ గ్రోత్ అంటాం. సో IMF ఏం ప్రొజెక్ట్ చేస్తుందంటే గ్లోబల్ ఎకనామీ గురించి 3.2% గ్రోత్ రేట్ ఉన్నది 2024లో, 2025లో 3.3 ఉండబోతుందని ప్రొజెక్ట్ చేస్తుంది IMF, రైట్. సో నెక్స్ట్ ఇన్ఫ్లేషనరీ ప్రెజర్స్ ఈజ్డ్. సో డ్యూ టు టైట్ మానిటరీ పాలసీస్. నేను ఇప్పుడే చెప్తాను టైట్ మానిటరీ పాలసీ అంటే ఏంటది. ఫస్ట్ ఈ పాయింట్ చూడండి. అండ్ స్టెబిలైజేషన్ ఆఫ్ కమోడిటీ ప్రైజెస్ బట్ సర్వీసెస్ ఇన్ఫ్లేషన్ రిమైన్ స్టిక్కీ, రైట్. సో దీన్ని ఎక్స్ప్లెయిన్ మళ్ళీ చేస్తాను నేను. లెట్ సీ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టైట్ మానిటరీ పాలసీస్, రైట్. మానిటరీ పాలసీని టైట్ పాలసీ అంటే ఏంటి, ఈజ్ చేయడం అంటే ఏంటిది, ఇవి చూద్దాం ఒకసారి. సో మానిటరీ పాలసీ అనేది బేసికల్గా ఇట్ ఈస్ యూజ్డ్ టు కంట్రోల్ ద ఇన్ఫ్లేషన్. సో ఇన్ఫ్లేషన్ అంటే ఏంటిది అంటే ద్రవ్యోల్బణం, దట్ ఈస్ ధరల పెరుగుదల అంటాం. ధరలు పెరిగినప్పుడు దాన్ని ఇన్ఫ్లేషన్ అంటాం. సో డిఫ్లేషన్ అంటే ప్రతి ద్రవ్యోల్బణం అంటాం. దానికి ఇది ఇన్ఫ్లేషన్కి అపోజిట్, అంటే ధరలు తగ్గడం, వస్తువులకు ఉండవలసిన దానికంటే ఇంకా తక్కువ తగ్గిపోవడాన్ని డిఫ్లేషన్ అంటాం. సో ఎప్పుడైనా డిఫ్లేషన్ ఉందనుకోండి, ఎప్పుడైనా మార్కెట్లో డిఫ్లేషన్ ఉందనుకోండి, డిఫ్లేషన్ ఎప్పుడు అంటున్నాము అంటే లెస్ దెన్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ లెస్ దెన్ 2% ఉంటే దాన్ని డిఫ్లేషన్ అంటాం. సో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేది CPI గ్రేటర్ దాన్ 6% ఉంటే ఇండియాలో దాన్ని ఇన్ఫ్లేషన్ అంటాం, రైట్. సో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ లెస్ దాన్ 2% ఉంటే డిఫ్లేషన్. సో దానికంటే లెస్ ఉంటే ఏం చేయాలి, మనము దానికి ఫైట్ చేయడానికి మెజర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. డిఫ్లేషన్ వచ్చినప్పుడు దీన్ని ఎదుర్కొనడం ఎలా, సో దాన్ని మనం ఫైటింగ్ డిఫ్లేషన్ అంటున్నాము. సో CPI గ్రేటర్ దాన్ 6% ఉందనుకోండి, అప్పుడు ఏంటిది ఇన్ఫ్లేషన్ ఉంది కాబట్టి ఇన్ఫ్లేషన్ ఎదుర్కోవడానికి ఏం చేయాలి. సో లెట్స్ సీ ద టూ థింగ్స్ హియర్. సో డిఫ్లేషన్ ఉన్నప్పుడు జనరల్గా RBI అనేది మనీ సప్లైని ఇంక్రీజ్ చేస్తుంది. మనీ సప్లైని ఇంక్రీజ్ ఎలా చేస్తుందంటే మానిటరీ పాలసీ టూల్స్ ఉంటాయి, నేను చెప్తాను అవి వాట్ ఆర్ ద టూల్స్. మనీ సప్లైని మార్కెట్లోకి ఇంక్రీజ్ చేస్తుంది. అంటే దిస్ ఇంజెక్ట్ ద లిక్విడిటీ అంటాం. లిక్విడిటీ అంటే ఏంటంటే
ఉపయోగించుకోదగిన డబ్బు కానీ గోల్డ్ కానీ ఇవన్నిటిని మోస్ట్లీ ఇక్కడ మనీ పరంగా కరెన్సీ అనుకోవచ్చు, ఇక్కడ కరెన్సీ అండ్ కాయిన్స్ అనుకోవచ్చు. లిక్విడిటీ అంటే సో ఈ లిక్విడిటీని మార్కెట్లోకి ఇంజెక్ట్ చేస్తుంది. దానివల్ల ఏమవుతుంది, మన దగ్గర ఉండవలసిన డబ్బు కంటే ఎక్కువ డబ్బు ఉంటుంది. సో మన దగ్గర ఎక్కువ డబ్బు ఉంటుందంటే మార్కెట్ బ్యాంకులోకి ఎక్కువ డబ్బు ఉంటుందని మీనింగ్ ఏంటిది, లోన్ కాస్ట్ అనేది తగ్గిపోతుంది. అంటే దీనివల్ల ఆర్బీఐలో ఉన్న డబ్బు బ్యాంకులోకి వచ్చిందంటే మీనింగ్ ఏంటిది, బ్యాంకుల దగ్గర ఎక్కువ డబ్బు ఉంది. బ్యాంకుల దగ్గర ఎక్కువ డబ్బు ఉందంటే ఏంటి, దే ఆర్ గోయింగ్ టు గివ్ ద లోన్స్ ఫర్ చీపర్. అంటే దే ఆర్ మేకింగ్ ద లోన్స్ చీపర్. లోన్స్ చీపర్ అయినాయి అంటే ఏంటిది మీనింగు, పీపుల్ టేక్ మోర్ లోన్స్, అంటే మన దగ్గరికి మనీ వస్తుంది ఫైనల్గా. సో ఆర్బీఐ మనీ సప్లైని ఇంజెక్ట్ చేయడం ద్వారా రైట్, దాన్ని ఇంజెక్టింగ్ లిక్విడిటీ అంటాం. సో బ్యాంకుల దగ్గరికి ఎక్కువ మనీ వస్తుంది. బ్యాంకుల దగ్గరికి ఎక్కువ మనీ రావడం వల్ల బ్యాంకులు లోన్ చీపర్గా ఇస్తాయి. ఎప్పుడైతే బ్యాంకు లోన్ చీపర్గా ఇస్తున్నాయో మనం లోన్ తీసుకోవడం మొదలేస్తాం. మనం లోన్ తీసుకున్నామంటే ఏంటిది, మన దగ్గరికి డబ్బు ఎక్కువ వచ్చేసింది. సో మార్కెట్లోకి మన దగ్గర డబ్బు ఉందంటే మీనింగ్ ఏంటిది, మన కన్జంప్షన్ పెరుగుతుంది అన్నట్టు. సో కన్జంప్షన్ అంటే ఏంటిది, వాడకం, అంటే వస్తువులు కొనడాలు అవన్నీ చేస్తూ ఉంటాం. ఇంతకుముందు ఏంది, డిఫ్లేషన్, ధరల పెరుగుదల తగ్గింది కాబట్టి మనం ఎవరు కొనట్లేరు అన్నట్టు దాని మీనింగ్. డిఫ్లేషన్ అంటే ఎవరు కొనట్లేరు, మనం ఇప్పుడు కొనడం మొదలేస్తాం, ఎక్కువ కొనడం మొదలేస్తాం, డబ్బులు ఎక్కువ ఉంటాయి కాబట్టి, రైట్. సో డిఫ్లేషన్ని ఇలా ఎదుర్కోవాలి. డిఫ్లేషన్ వచ్చినప్పుడు ఆర్బీఐ మనీ సప్లైని ఇంక్రీజ్ చేస్తుంది. దానివల్ల కన్జ్యూమర్ దగ్గరికి, మన దగ్గరికి డబ్బులు ఎక్కువ వస్తాయి. మన దగ్గర డబ్బులు ఎక్కువ వచ్చినాయి అంటే వీఆర్ గోయింగ్ టు స్పెండ్ ఆన్ డిఫరెంట్ కమోడిటీస్, రైట్. సో దీని ద్వారా మనం డిఫ్లేషన్ ఎదుర్కొంటున్నాం. సో ఇన్ఫ్లేషన్ వచ్చినప్పుడు ఏంటిది, ఇన్ఫ్లేషన్ అంటే ఏంటిది, ధరల పెరుగుదల, రైట్. ధరల పెరుగుదల అంటే ఏంటిది, మన దగ్గర ఎక్కువ డబ్బు ఉందన్నట్టు. మన దగ్గర ఎక్కువ డబ్బు ఉందంటే ఎక్కువ డబ్బు ఉంది కాబట్టి ఎక్కువ డబ్బు ఉన్న కొద్దీ ఇన్ఫ్లేషన్ పెరిగిపోతూనే ఉంటుంది. సో డబ్బు ఎక్కువ ఉంది కాబట్టి మన దగ్గర ఏం చేయాలి, డబ్బును తగ్గించాలి. సో రివర్స్ ప్రాసెస్, మనీ సప్లైని తగ్గించేస్తుంది, లోన్స్ కాస్ట్లీయర్ అయిపోతాయి. లోన్స్ కాస్ట్లీయర్ అయితే మనం లోన్స్ మన దగ్గర వాడవలసిన డబ్బులు తక్కువ ఉండిపోతాయి. మన దగ్గర తక్కువ ఉన్నాయి కాబట్టి విల్ స్టాప్ పర్చేసింగ్, రైట్. సో దట్స్ హౌ ఇన్ఫ్లేషన్ ఈజ్ ఫాట్. సో దీన్ని ఏమంటాం అంటే ఈ పాలసీ స్టాన్స్లను. సో ఇలా ఇక్కడ ఫైట్ డిఫ్లేషన్ వచ్చినప్పుడు అంటే సిపిఐ అనేది లెస్ దాన్ 2% వచ్చినప్పుడు మనం వాడే పాలసీ స్టాండ్స్ ఏంటంటే ఈజీ పాలసీ అంటాం. ఈజీ పాలసీ దాన్నే డోవిష్ పాలసీ అంటాం, చీప్ పాలసీ అంటాం, లేదంటే ఎక్స్పాన్షనరీ పాలసీ అని కూడా అంటాం, రైట్. ఈజీ, డోవిష్ అండ్ చీప్, ఎక్స్పాన్షనరీ. అంటే ఇవన్నిటి మీనింగ్ ఏంటంటే తక్కువ వడ్డీ రేట్లు అన్నట్టు ఇవన్నిటి ద్వారా. సో మనకు తక్కువ వడ్డీ రేట్లలో తేలికపాటి విధానం అంటాం వీటినే. మనకు తక్కువ వడ్డీ రేట్లలో డబ్బులు లోన్లలో దొరకబోతున్నాయి మనకు, రైట్. సో నెక్స్ట్, వెన్ ఇన్ఫ్లేషన్ వచ్చిందనుకోండి, సో ఆర్బీఐ ఏం పాలసీని యూజ్ చేస్తుందంటే టైట్ మానిటరీ పాలసీ అంటాం దీన్ని. టైట్ మానిటరీ పాలసీ అంటే ఏంటిది, దాన్నే హాకిష్ పాలసీస్ కూడా అంటాం, డియర్ పాలసీ కూడా అంటాం, కాంట్రాక్షనరీ పాలసీ కూడా అంటాం. సో దీని ఏంటిది, ఆపోజిట్ ఆఫ్ దిస్. ఇంతకుముందేమో తక్కువ వడ్డీ ధరలు అయితే ఇప్పుడు ఎక్కువ వడ్డీ ధరలు పెరుగుతాయి, కఠిన విధానం అంటాం దీన్ని, ఈ పాలసీ స్టాండ్స్ని. సో what are the key monetary policy tools that are used to control the inflation? So there are two things. One is reserves. Reserves ante CRR SLR antam, cash reserve ratio, and స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అంటాం దీని డీటెయిల్స్ నేను చెప్తాను. మానిటరీ పాలసీ టూల్స్ గురించి డీటెయిల్గా వెళ్ళినప్పుడు అక్కడ చెప్తాను. ఇవి బేసికల్ ఏంటంటే మార్కెట్లో ఉన్న డబ్బును కంట్రోల్ చేయడానికి యూజ్ చేసే టూల్స్. అంటే మార్కెట్లో ఎంత డబ్బు ఉండాలి, ఎక్కువ డబ్బు ఉండాలా, తక్కువ డబ్బు ఉండాలా. ఎక్కువ డబ్బు ఉండాలంటే ఏంటిది, ఎక్కువ డబ్బు ఉంచాలంటే డిఫ్లేషన్ వచ్చినప్పుడు ఎక్కువ డబ్బు ఇంజెక్ట్ చేస్తున్నాం. ఇన్ఫ్లేషన్ వచ్చినప్పుడు మార్కెట్లో ఉన్న డబ్బును ఆర్బీఐలోకి లాగాలి. సింపుల్ గుర్తుపెట్టుకోండి ఈ ఫండమెంటల్. మార్కెట్లో డిఫ్లేషన్ ఉందంటే మన దగ్గరికి ఎక్కువ డబ్బులు పంపించాలి. అంటే ఆర్బీఐలో ఉన్న డబ్బులన్నీ కన్జ్యూమర్ దగ్గరకు వచ్చేస్తున్నాయి అన్నట్టు. సో ఇన్ఫ్లేషన్ వచ్చినప్పుడు ఏం చేయాలి ఆర్బీఐ అంటే పీపుల్ దగ్గర ఉన్న డబ్బు, అంటే కన్జ్యూమర్స్ దగ్గర, మన దగ్గర ఉన్న డబ్బులన్నింటినీ అది లాగేసుకుంటుంది. సింపుల్ థింగ్, రైట్. లాగేసుకోవడం ఇన్ ద సెన్స్ మనకు ఎక్కువ డబ్బులు రాకుండా చేయడం అన్నట్టు ఇక్కడ. దట్స్ అ పాయింట్ ఆఫ్ ఇట్. సో ఈ రిజర్వ్ సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ని యూజ్ చేసుకొని ఇట్ ఈస్ గోయింగ్ టు కంట్రోల్ ద ఇన్ఫ్లేషన్ అండ్ డిఫ్లేషన్. సో డిఫ్లేషన్ వచ్చినప్పుడు ఏం చేస్తుంది అంటే సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ను తగ్గిస్తుంది. అంటే లెటర్స్ సే 4% ఉందనుకున్నాం సిఆర్ఆర్ కానీ ఎస్ఎస్ఆర్, డిఫరెంట్ రేట్స్ ఉన్నాయి. దాన్ని నేను తర్వాత చెప్తా డీటెయిల్ ఎంత అనేది. సిఆర్ఆర్ అంటే ఏంటిది, ఎస్ఎల్ఆర్ అంటే ఏంటిది,
దీని వాల్యూ ఎంత ఉంటుంది, దీనికి టార్గెట్ ఎంత ఉంటుంది, అవన్నీ డీటెయిల్స్ నేను తర్వాత మానిటరీ పాలసీ టూల్స్ గురించినప్పుడు మాట్లాడతాను. ఇక్కడ ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ టూ టూల్స్ని అంటే సిఆర్ఆర్ టూల్, ఎస్ఎల్ఆర్ టూల్ని యూజ్ చేసుకొని మనీని కంట్రోల్ చేస్తుంది, అంతే గుర్తుపెట్టుకోండి ఇక్కడ. సో సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ని ఏం చేస్తుందంటే ఇన్ఫ్లేషన్ వచ్చినప్పుడు డిఫ్లేషన్ను ఫైట్ చేయడానికి డిక్రీజ్ చేస్తుంది. సో సిఆర్ఆర్ డిక్రీజ్ అయిందంటే మీనింగ్ ఏంటిది అంటే బ్యాంకులు ఆర్బీఐ నుండి ఎక్కువ లోన్స్ ఈజీగా తీసుకుంటాయి. మనం తక్కువ వడ్డీ రేట్ ఇచ్చింది అనుకోండి, ఇది ఆర్బీఐ తక్కువ వడ్డీ రేటుతోనే తీసుకుంటుంది అన్నట్టు. తక్కువ వడ్డీ రేటుతో బ్యాంకులకు లోన్లు ఇస్తుంది. అంటే ఏంటిది, ఆర్బీఐ తక్కువ వడ్డీ రేట్ ఇచ్చిందంటే బ్యాంకులు లోన్ తీసుకుంటాయి, బ్యాంకులు కూడా లోన్ తీసుకున్నాయి, కానీ అదే తక్కువ రేటుతోనే మనకు కూడా లోన్లు ఇచ్చేస్తున్నాయి. సో మనకు డబ్బులు వచ్చేస్తున్నాయి. అంటే ఏంటి, సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ను డిక్రీజ్ చేయడం ద్వారా డిఫ్లేషన్ ఫైట్ చేయవచ్చు, రైట్. సో అట్లనే ఇన్ఫ్లేషన్ వచ్చినప్పుడు ఏంటిది, సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఇంక్రీజ్ చేయడం ద్వారా అంటే ఏంటిది, మార్కెట్లో ఉన్న మనీని వడ్డీ రేట్లను అది పెంచేస్తుంది అన్నట్టు. వడ్డీ రేట్లను పెంచేసినప్పుడు ఏంటిది, తక్కువ ఉన్నప్పుడు బ్యాంకులు తీసుకుంటాయి, వడ్డీ రేట్లు ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తుంది, బ్యాంకులలో ఉన్న డబ్బులను ఆర్బీఐలో డిపాజిట్ చేస్తారు. బ్యాంకులలో ఉన్న డబ్బును ఆర్బీఐలో డిపాజిట్ చేయడం అన్నట్టు. అంటే ఇంత పర్సెంటేజ్ ఆఫ్ అమౌంట్ యూ హ్యావ్ టు డిపాజిట్ ఇన్ ఫ్రమ్ బ్యాంక్ టు ఆర్బీఐ అన్నట్టు. అంటే ఏంటిది, ఆ బ్యాంకులలో డబ్బు లేదంటే మీనింగ్ ఏంటిది, కన్జ్యూమర్ దగ్గర డబ్బు లేదన్నట్టు. సో ఆర్బీఐకి వెళ్ళిపోయింది, మనీ మూవ్ ఫ్రమ్ బ్యాంక్స్ టు ది ఆర్బీఐ. సో బికాజ్ ఆఫ్ ద ఇంక్రీజ్ ఇన్ సిఆర్ఆర్ అండ్ ఎస్ఎల్ఆర్. సో కీ రేట్స్ ఏంటి అంటే రెపో రేటు, ఎంఎస్ఎఫ్, బ్యాంక్ రేటు, వీటిని కీ రేట్స్ అంటాం. ఈ రేట్ల ద్వారా బ్యాంకులు లోన్ తీసుకోవచ్చు, లేదంటే బ్యాంకులో ఆర్బీఐలో డిపాజిట్ చేయవచ్చు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 3 ఎంటిటీస్ ఉన్నాయి. ఒకటి ఆర్బీఐ, రెండోది బ్యాంకు, మూడోది మనం కన్జ్యూమర్స్. సో ఈ ముగ్గురు మధ్య జరిగే ట్రాన్సాక్షన్స్ గురించి మాట్లాడుతున్నాం మనం. సరే, ఆర్బీఐ ఏం చేస్తుంది, రెపో రేటు, ఎంఎస్ఎఫ్, బ్యాంక్ రేట్ ద్వారా వీటిని తగ్గించడం అంటే సేమ్ మీనింగ్ ఇక్కడ కూడా. ఇవి తగ్గిస్తుందంటే మీనింగ్ ఏంటి, ఇంట్రెస్ట్ రేటు ఆర్బీఐ తక్కువ ఇస్తుందంటే మీనింగ్ ఏంటి, బ్యాంకులు ఎక్కువ డబ్బులు తీసుకుంటాయి, బ్యాంకులు డబ్బులు ఎక్కువ తీసేసుకుంటాయి ఆర్బీఐ నుండి. సో ఆర్బీఐకి డబ్బులు వచ్చేస్తున్నాయి, బ్యాంకుకు డబ్బులు వచ్చేస్తున్నాయి. బ్యాంకు డబ్బులు వస్తున్నాయి అంటే ఏంటిది, బ్యాంకు దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి కాబట్టి పీపుల్కి కూడా లోన్లు ఎక్కువ ఇచ్చేస్తుంది. లోన్లు ఎక్కువ ఇచ్చేసినా అంటే ఏంటిది, మార్కెట్లకు ఎక్కువ డబ్బులు వచ్చేసినాయి. సో మార్కెట్లకు ఎక్కువ డబ్బులు వచ్చినాయి కాబట్టి ఏం చేస్తున్నాం, మనం ఎక్కువ కొనడం మొదలేస్తున్నాం అంటే డిఫ్లేషన్ తగ్గిపోతుంది, రైట్. సో దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. అలానే ఇక్కడేమో ఇదేమో స్టాట్యూటరీ రిజర్వ్స్ అనేటి ఏంటంటే ఇంత అమౌంట్ బ్యాంకులో డిపాజిట్ చేయాలి అనే రూల్ ఇది, ఏది ఎస్ఎల్ఆర్ సిఆర్ఆర్ అనేది. ఇక్కడ ఏంటిది, వీటి ద్వారా బ్యాంకు రుణాలు తీసుకోవచ్చు, ఆర్బీఐ నుండి రుణాలు తీసుకోవచ్చు, బ్యాంకులో కూడా డిపాజిట్ చేయొచ్చు 2000లో. సో రెపో రేటు, ఎంఎస్ఎఫ్ ద్వారా బ్యాంకు నుండి రుణం తీసుకోవచ్చు, బ్యాంకులో డిపాజిట్ చేయవచ్చు. జనరల్గా ఎప్పుడు డిపాజిట్ చేస్తాం మనం అంటే ఎక్కువ వడ్డీ రేట్లు ఉన్నప్పుడు డిపాజిట్ చేస్తాం. ఎప్పుడు ఎప్పుడు లోన్ తీసుకుంటాం అంటే తక్కువ వడ్డీ రేట్లు ఉన్నప్పుడు, అంతే. ఇప్పుడు సో ఆర్బీఐలో తక్కువ వడ్డీ రేట్లు ఉన్నాయంటే రెపో రేటు, ఎంఎస్ఎఫ్ తక్కువ ఉన్నాయంటే డిక్రీజ్ చేసిందంటే ఏంటిది, బ్యాంకులు దే ఆర్ గోయింగ్ టు టేక్ మోర్ మనీ ఫ్రమ్ ఇట్ అండ్ దే ఆర్ గోయింగ్ టు డిస్ట్రిబ్యూట్ టు కన్జ్యూమర్స్ లైక్ అస్. అంటే డిస్ట్రిబ్యూట్ ఇన్ ద సెన్స్ as a given as a loans, right. So this is also for fighting the deflation. So inflation again reverse. సో ఏం చేస్తుంది, సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ను ఇంక్రీజ్ చేస్తున్నాం. సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ను ఇంక్రీజ్ చేస్తున్నాం అంటే మీనింగ్ ఏంటిది, సో ఎక్కువ వడ్డీ రేట్లు పెడుతున్నది అంటే బ్యాంకులో ఉండవలసిన, ఆర్బీఐలో ఉండవలసిన డబ్బు ఎక్కువ, సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ ఎక్కువ ఉందంటే మీనింగ్ ఏంటంటే బ్యాంకులలో ఎక్కువ డబ్బు ఉండకూడదు. ఆర్బీఐకి లెటర్స్ ఇంతకుముందు 4% ఉండి ఇప్పుడు 4.5% ఉందనుకుందాం. సో 4.5%కి ఇంక్రీజ్ చేసింది అనుకో సిఆర్ఆర్ని. దాని మీనింగ్ ఏంటిది, ఇంత మొత్తంలో 4% అమౌంట్ను ఆర్బీఐలో డిపాజిట్ చేయాలి యాక్చువల్గా. ఇప్పుడు ఏంటిది, ఇంకా కొంచెం ఎక్కువ అమౌంట్ను ఆర్బీఐలో డిపాజిట్ చేయాలంటున్నాం. అంటే ఏంటిది, మార్కెట్లో ఉండవలసిన డబ్బును ఇట్ ఈస్ సక్కింగ్ ఇన్ టు ది ఆర్బీఐ అన్నట్టు. బ్యాంకులలో ఉన్న డబ్బు ఆర్ మార్కెట్లో ఉన్న డబ్బును ఇట్ ఈస్ సక్కింగ్ ఇన్ టు ది ఆర్బీఐ, సక్కింగ్ ఇన్ టు ఇట్స్ ఓన్ ట్రెజరీ, రైట్. సో దీస్ ఆర్ ద డీటెయిల్స్ అబౌట్ మానిటరీ పాలసీ. నౌ కాంట్రాక్షనరీ పాలసీ ఈజింగ్ అంటే ఏంటిది, ఎక్కువ లోన్స్. ఇన్ఫ్లేషనరీ ప్రెజర్స్ ఈజ్డ్ డ్యూ టు టైట్ మానిటరీ పాలసీ వల్ల. అంటే ఏంటిది, ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు ఏమని చెప్పినా నేను, టైట్ మానిటరీ పాలసీ అంటున్నాం. ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు టైట్ మానిటరీ పాలసీ. టైట్ మానిటరీ పాలసీ అంటే ఏంటిది, సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ వీటిని ఇంక్రీజ్ చేయడం ద్వారా ఏమవుతుంది, మార్కెట్లో ఉన్న డబ్బులన్నీ ఆర్బీఐలోకి వచ్చేస్తున్నాయి అన్నట్టు. అదర్వైజ్ పీపుల్కి ఎక్కువ మనీ పోవట్లేదు. అదర్ వే ఆఫ్ సేయింగ్ ఇట్, పీపుల్ దగ్గరికి ఎక్కువ డబ్బులు పోవట్లేవు అన్నట్టు దాని మీనింగ్. సో మన దగ్గర ఎక్కువ డబ్బులు లేవు కాబట్టి వీ స్టాప్ పర్చేసింగ్, దానివల్ల ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది. మన దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నప్పుడు ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. So now this is the meaning of it. Inflationary pressures eased due to tight monetary policies.
సో ఆల్ ఓవర్ ద గ్లోబ్ టైట్ మానిటరీ పాలసీని యూజ్ చేస్తారు. దానివల్ల ఇన్ఫ్లేషనరీ అనేది తగ్గిపోయింది, ఇన్ఫ్లేషన్ ప్రెజర్స్ అనేది కొంచెం తగ్గినాయి. సో స్టెబిలైజేషన్ ఆఫ్ ద కమోడిటీ ప్రైజెస్ అవి స్టెబిలైజ్ అయిపోయినాయి. సర్వీసెస్ ఇన్ఫ్లేషన్ మాత్రం రిమైన్ స్టిక్కీ అంటే అంత బాగలేదు అన్నట్టు. సర్వీసెస్ ఇన్ఫ్లేషన్ అంటే వస్తు సేవలు ఉంటాయి కదా, సేవలు అంటే హాస్పిటాలిటీ కావచ్చు, లేకపోతే అదర్ సర్వీసెస్, ఎనీ సర్వీసెస్, టూరిజం, అన్ని సర్వీసెస్ ఇవి మాత్రం పెరిగింది. అన్ప్లీజెంట్ అంటే ఇట్స్ నాట్ గుడ్, డిజైరబుల్. నెక్స్ట్, సో వీ హ్యావ్ జియోపొలిటికల్ రిస్క్స్ heightened due to the Russia-Ukraine war, Israel-Hamas conflict అండ్ సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్. ఈ మూడు గుర్తుపెట్టుకోండి. రష్యా ఉక్రెయిన్ వార్ జరిగింది, దాంతోపాటుగా ఇజ్రాయెల్ హమాస్ కాన్ఫ్లిక్ట్ ఉంది. సో దాంతోపాటుగా సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్ వల్ల జియో పొలిటికల్ రిస్క్స్ అనేటిది ఎక్కువైనాయి. సో దీనివల్ల ఏంది, జియో పొలిటికల్ రిస్క్స్ అంటే ఏంటిది ఇక్కడ అంటే ఒక కంట్రీ అంటే రాజకీయం, ఒక దేశము ఇంకో దేశం మీద కైండ్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ పెట్టడం అనుకోవచ్చు. సో దీనివల్ల ఏమవుతుంది, లీడింగ్ టు సప్లై చైన్ డిస్రప్షన్స్ అంటే ఏంటిది, మనకు ఫర్ ఎగ్జాంపుల్ రా మెటీరియల్ వేరే కంట్రీ నుండి వస్తుంది అనుకోండి, కొన్ని రిస్ట్రిక్షన్స్ వల్ల అక్కడ నుండి రావాల్సిన రా మెటీరియల్ మనకు రావట్లేదు, మనం ప్రొడ్యూస్ చేసి వేరే దేశానికి ఇవ్వాల్సినవి కొన్ని రిస్ట్రిక్షన్స్ వల్ల వీఆర్ నాట్ సెండింగ్. సో ఈ చైన్ ఒక వస్తువు ప్రొడక్షన్కి జరగాల్సిన రా మెటీరియల్ కావచ్చు, లేకపోతే అదర్ వస్తువులు కావచ్చు, అవి అందకపోవడం వల్ల టోటల్ ఓవరాల్గా గ్లోబల్ ఎకనామీ అనేది దెబ్బతినిపోవడం అన్నట్టు ఇక్కడ, రైట్. సో దాంతోపాటుగా ట్రేడ్ పాలసీ అన్సర్టనిటీస్ కూడా ఉన్నాయి, రైట్. దిస్ ఈస్ ద గ్లోబల్ సినారియో. రష్యా ఉక్రెయిన్ వార్ ఉంది గ్లోబల్, దాంతోపాటుగా ఇజ్రాయెల్ హమాస్ కాన్ఫ్లిక్ట్, సైబర్ సెక్యూరిటీ థ్రెట్. దీస్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ థ్రెట్స్ టు ది గ్లోబల్ ఎకానమీ. నెక్స్ట్, యుఎస్ జీడిపి గ్రోత్ అనేది ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఎట్ 2.8% ఇన్ ద 2024. సో స్లైట్లీ డిక్లైనింగ్ ఇన్ 2025. ఆల్రెడీ 2024లో 2.8 ఉంది, ఇంకా 2025కి వచ్చాక అది తగ్గబోతుంది అన్నట్టు యుఎస్ జీడిపి అనేది. సో యూరో ఏరియా గ్రోత్ అనేది ఇట్ ఈస్ ప్రొజెక్టెడ్ టు ఇంప్రూవ్ ఫ్రమ్ 0.4% ఇన్ 2023 టు 0.8% in 2024 అండ్ 1% in 2025, రైట్. యూరో ఏరియాది కొంచెం ఇంక్రీజ్ అవ్వకుండా వస్తుంది, 0.5 to 0.8 ఉంది, తర్వాత 1%కి వచ్చేసింది వాళ్ళ గ్రోత్ రేట్. So this is the other scenario. So next we have చైనాస్ ఎకానమీ అనేది వీకెండ్, అంటే చైనా ఎకానమీ కూడా తగ్గిపోయింది, అంత గ్రోత్ అవ్వలేదు. సో ఆఫ్టర్ Q1 of 2024 డ్యూ టు స్లగ్గిష్ ప్రైవేట్ కన్జంప్షన్ అండ్ రియల్ ఎస్టేట్ ఛాలెంజెస్, ఇన్వెస్ట్మెంట్ స్లో డౌన్. These are the 3 reasons for China's weakened economy. ఏ రీజన్స్, స్లగ్గిష్ ప్రైవేట్ కన్జంప్షన్ అంటే అంత ఎక్కువ కన్జంప్ చేయకపోవడం, ప్రైవేట్ ఇండివిజువల్స్ ఎక్కువ ఖర్చులు పెట్టకపోవడం, దాంతోపాటుగా రియల్ ఎస్టేట్ ఛాలెంజెస్ ఉన్నాయి అక్కడ. సో దాంతోపాటుగా ఇన్వెస్ట్మెంట్ అనేది స్లో డౌన్ అయింది. ఈ 3 కారణాల వల్ల చైనాస్ ఎకానమీ కూడా వీకెన్ ఉంది. నెక్స్ట్ వీ హ్యావ్ ఇండియాస్. సో ఇండియాస్ మ్యానుఫ్యాక్చరింగ్ PMI మెయింటైన్డ్ ఏ పాజిటివ్ ట్రాజెక్టరీ, whereas global manufacturing faced contraction due to weak external demand and trade policy uncertainties. సో ఇక్కడ పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అంటాం, PMI అంటే ఇది బేసికల్గా ఎకనామిక్ ఇండికేటర్. సో మ్యానుఫ్యాక్చరింగ్ యొక్క హెల్త్ అంటే పర్ఫార్మెన్స్ ఎలా ఉందని చెప్పేదాన్ని పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అంటాం, దీన్ని PMI అంటాం. సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందని చెప్పేది PMI ఇండెక్స్, రైట్. దీని ప్రకారంగా ఇట్ ఈస్ పాజిటివ్ ట్రాజెక్టరీ అంటే ఏంటిది, ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ పాజిటివ్ ట్రాజెక్టరీ అంటే ఇట్స్ గ్రోయింగ్ అన్నట్టు, పైకి వెళ్ళిపోతుండడం. సో గ్రాడ్యువల్లీ ఇండియన్ ఎకనామీ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది గ్రో అవుతుందని చెప్పడం ఇక్కడ. సో కానీ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది కాంట్రాక్షన్ తగ్గింది ఇక్కడ. సో దేనికి అంటే డ్యూ టు వీక్ ఎక్స్టర్నల్ డిమాండ్ ఎక్కువ లేకపోవడం వల్ల, దాంతోపాటుగా ట్రేడ్ పాలసీ ఒక్కొక్క దేశంలో ఉన్న ట్రేడ్ పాలసీస్ అంత సర్టన్గా లేకపోవడం, అన్సర్టనీస్ ఉండడం, దీని ద్వారా. So this is about global economic scenario. Now let us move to the India's economic performance in financial year 2025. So ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు, FY ఫిజికల్ దాన్ని ఫైనాన్షియల్ ఇయర్ అంటాం, ఆర్ఎల్స్ ఫిజికల్ ఇయర్ కూడా అంటాం. 2025 అంటే బేసికలీ ఎకనామిక్ సర్వే అనేది 2024-2025 గురించి మాట్లాడితే, బడ్జెట్ అనేది 2025-2026 గురించి మాట్లాడుతానని నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. మరి ఫైనాన్షియల్ ఇయర్లో 2025 ఏంటిది ఇక్కడ అంటే ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై 2024-2025 అన్నట్టు, ఫిజికల్ ఇయర్ అంటాం దీన్నే.
ఫిజికల్ ఇయర్ 2025 అంటే ఇక్కడ మీనింగ్ 2024-2025 అంటే 2024లో పర్ఫార్మెన్స్ ఎలా ఉందని చెప్పడం అన్నట్టు, రైట్. జస్ట్ రిమెంబర్ దిస్ పాయింట్, అదర్ డోంట్ కన్ఫ్యూజ్ విత్ ఇయర్ 2025. ఇట్స్ బేసికలీ మీనింగ్ ప్రీవియస్ ఇయర్ 2024-2025. రైట్. సో what are the GDP అండ్ గ్రోత్ డ్రైవర్స్? జీడిపి రిలేటెడ్ ఏమున్నాయి చూద్దాం. సో ఇండియాస్ రియల్ జీడిపి గ్రోత్ రేట్, రియల్ జీడిపి అని ఉంటుంది, నామినల్ జీడిపి అని ఉంటుంది. అవి డీటెయిల్స్ కావాలంటే మీరు నా ప్రీవియస్ వీడియోలు చూడండి ఒకసారి. రియల్ జీడిపి అంటే ఏంది, నామినల్ జీడిపి అంటే ఏంటిది. ఇండియాస్ రియల్ జీడిపి growth for financial year 2025 is estimated at 6.4%, is 6.4%, driven by two sectors, agriculture and services. ఈ రెండు గ్రోత్ కారణాలు, ఇండియా గ్రోత్ కారణాలు ఏంటంటే అగ్రికల్చర్, సర్వీస్ సెక్టార్, రైట్. సో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఫేస్డ్ ఎక్స్టర్నల్ అండ్ సీజనల్ ప్రెషర్స్ ఉన్నాయి దాని మీద, అందువల్ల ఇది ఎక్కువ కాంట్రిబ్యూట్ చేయలేకపోయింది ఇండియాస్ గ్రోత్కి. సో ఇండియాస్ రియల్ జీడిపి గ్రోత్ ఎంత అంటే 6.4%. నెక్స్ట్ వీ హ్యావ్ ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, పిఎఫ్సి అంటాం దీన్ని. సో ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటంటే జీడిపిని ఎక్స్పెండిచర్ మెజర్ ద్వారా క్యాలిక్యులేట్ చేస్తాము. జీడిపికి దెర్ ఆర్ డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్. అగైన్ కింద వీడియో ఉంటుంది చూడండి ఒకసారి, మెథడ్స్ ఆఫ్ జీడిపి క్యాలిక్యులేషన్. అందులో ఒక మెథడ్ ఎక్స్పెండిచర్ మెథడ్ అని ఉంటుంది. ఆ ఎక్స్పెండిచర్ మెథడ్లో ఏం చేస్తామంటే మనము ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ అంటాం. అంటే మనం ఖర్చు పెట్టే ఖర్చులు, అంటే ఖర్చులో పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నిటిని లెక్కలు పెట్టుకొని డిఫరెంట్ ఎంటిటీస్ ఎంతెంత ఖర్చు పెడుతున్నాయని ఈ ఖర్చులను బేస్ చేసుకుని టోటల్ జీడిపిని క్యాలిక్యులేట్ చేస్తాం అన్నట్టు ఇక్కడ. సో ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ అంటే ఏంటిది, హౌస్ హోల్డ్స్ అంటే యూ అండ్ మీ, వాట్ ఎవర్ వీ స్పెండ్ ఆన్ డిఫరెంట్ పర్చేసింగ్ పైన కావచ్చు, డిఫరెంట్ అంటే కొనడం, ఏమైనా కొనడం, వాటి చేయరు అంటే మనం పెట్టే ఖర్చులు అన్నిటి ఈ కాంపోనెంట్ కిందకి వస్తాయి. సో దాంతోపాటుగా గవర్నమెంట్ కూడా కొన్ని ఖర్చులు పెడుతుంది. దాన్ని ఏమంటాం అంటే గవర్నమెంట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అంటాం. గవర్నమెంట్ దేనికి పెడుతుంది, శాలరీస్ ఇవ్వడానికి కావచ్చు, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ ఆస్పెక్ట్లలో కావచ్చు, దాంట్లో పెడుతుంది. దాంతోపాటుగా గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ చేంజ్. సో గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ అనేది ఒక పారామీటర్. ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ ఏంటంటే లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మిషనరీ పైన కానీ, రోడ్స్ పైన కానీ, బిల్డింగ్స్ పైన కానీ పెట్టే ఖర్చులను దీన్ని గ్రాస్ ఫిక్స్డ్ కానీ. నెక్స్ట్ దాంతోపాటుగా నెట్ ఎక్స్పోర్ట్స్ అంటే ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్, రైట్. దాన్ని నెట్ ఎక్స్పోర్ట్స్ అంటాం ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో ఈ అన్నిటిని కలిపితే వచ్చేదాన్ని జీడిపి అంటాం బేసికలీ ఎక్స్పెండిచర్ మెథడ్లో. సో అవి డీటెయిల్ కావాలంటే మీరు ఒకసారి ప్రీవియస్ వీడియోలో చూడండి జీడిపి రిలేటెడ్ క్యాలిక్యులేషన్ మెథడ్స్లలో. సో ఇక్కడ ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అనేది కీ గ్రోత్ డ్రైవర్ అన్నట్టు. సో గ్రోత్కి కారణం ఏంటిది, గవర్నమెంట్ ఎక్స్పెండిచరా, గ్రోత్ అంటే ఎక్కువ ఖర్చులు ఎవరు పెట్టారు అంటే మన ఇండివిజువల్స్ పెట్టినదే ఎక్కువ అన్నట్టు. సో ఇట్స్ గ్రో బై 7.3%. ఇయర్ ఓవర్ ఇయర్ అంటే ఏంటిది, లాస్ట్ ఇయర్లో డిసెంబర్లో ఎంత ఉంది, ఈ ఇయర్లో డిసెంబర్లో ఎంత ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్లో నవంబర్లో ఎంత ఉంది, ఈ ఇయర్లో నవంబర్లో ఎంత ఉంది, అలా కంపేర్ చేయడాన్ని ఇయర్ ఓవర్ ఇయర్ అంటాం దీన్ని. సో దిస్ ఈజ్ రైజింగ్ టు 61.8% ఆఫ్ జీడిపి, highest since financial year 2003, రైట్. సో ఏది ఎక్కువ గ్రోత్ కారణం అంటే ఇందులో ఈ డిఫరెంట్ కాంపోనెంట్స్లలో, జీడిపి కాంపోనెంట్స్లలో ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ అనేది ఇది ఇంపార్టెంట్ కాంపోనెంట్. సో నెక్స్ట్ వీ హ్యావ్ గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్. సో గ్రాస్ ఫిక్స్డ్ ఫార్మేషన్ అంటే అగైన్ దిస్ అనదర్ component of GDP computation in the expenditure method. So this is grow by 6.4%, right. Although private investment and residential real estate also slow down, they actually slow down. ఈ కాంపోనెంట్ నెక్స్ట్ కాంపోనెంట్ అనుకోవచ్చు. అంటే ఈ టూ కాంపోనెంట్స్ వల్ల మన ఎకనామిక్ గ్రోత్ జరిగింది అన్నట్టు. సో కీ డ్రైవర్ ఏంటిది ఎకనామిక్ గ్రోత్ కంటే జీడిపిలో అంటే జీడిపి కాంపోనెంట్ ఏంటంటే ఇక్కడ ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, రైట్. నెక్స్ట్ ఈజ్ ఇండస్ట్రియల్ గ్రోత్. సో ఇండస్ట్రియల్ గ్రోత్ అనేది 6.2%లో ఉంది. సో బట్ ఇట్ ఈస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ మోడరేటెడ్ డ్యూ టు ఎక్స్పోర్ట్ స్లో డౌన్, మాన్సూన్ ఎఫెక్ట్స్ అండ్ ఫెస్టివల్ సీజనల్ వేరియేషన్స్, రైట్. సో ఇండస్ట్రియల్ గ్రోత్ 6.2%. సో రూరల్ డిమాండ్ అనేది ఇంప్రూవ్ అయింది. సో ఇట్స్ డ్రివెన్ బై రికార్డ్ ఖరీఫ్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్.
సో రూరల్ డిమాండ్ ఇంప్రూవ్ అవ్వడం అంటే ఏంటి, ఇంక్రీజ్ అవ్వడం అంటే ఏంటిది ఇక్కడ మీనింగ్. రూరల్ డిమాండ్ ఇంక్రీజ్ అయిందంటే దే ఆర్ స్పెండింగ్ మోర్ ఆన్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ అన్నట్టు. అంటే రూరల్ పీపుల్ ఎక్కువ వస్తువుల సేవలను కొంటున్నారు, ఎక్కువ ఖర్చులు పెడుతున్నారు అన్నట్టు. సో దీనివల్ల ఎకనామీ గ్రో అవుతుంది. ఎప్పుడైతే మనం ఎక్కువ ఖర్చులు పెడుతున్నామో, ఎక్కువ కొనడం అమ్మడం చేస్తున్నామో ఎకనామీ గ్రో అవుతున్నట్టు. సో రూరల్ పీపుల్కి ఎందుకు ఇది జరిగిందంటే అక్కడ ఖరీఫ్ ఫుడ్ గ్రెయిన్ అనేది చాలా ఆల్మోస్ట్ 1647.02 lakh మెట్రిక్ టన్స్ ఫుడ్ ప్రొడక్షన్ జరుగుతుంది, ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ జరుగుతుంది ఖరీఫ్లో. సో విచ్ ఈజ్ ఆల్మోస్ట్ 5.7% హయ్యర్ దాన్ 2023-24 ఫైనాన్షియల్ ఇయర్ అండ్ 8.2% అబోవ్ 5-year యావరేజ్. లాస్ట్ 5 years తీసుకుంటే 8.2% ఎక్కువ ప్రొడక్షన్ జరిగింది. సో ప్రీవియస్ లైక్ ఫైనాన్షియల్ ఇయర్ 2023-2024తో పోల్చినప్పుడు 2024-2025లో 5.7 అయ్యే ప్రొడక్షన్ జరిగింది అన్నట్టు, రైట్. సో ఇండస్ట్రియల్ గ్రోత్ ఇలా ఉంది, రూరల్ డిమాండ్ ఇలా ఇంప్రూవ్ అయింది. నెక్స్ట్ వీ హ్యావ్ సెక్టరల్ అనాలిసిస్, అంటే డిఫరెంట్ సెక్టార్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు. సో ఇట్ కుడ్ బి అగ్రికల్చర్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, సర్వీస్ సెక్టర్ కావచ్చు. ఈ సెక్టార్స్ ఎలా ఉన్నాయి చూద్దాం ఇండివిజువల్గా. సో ఫస్ట్ ఈజ్ అగ్రికల్చర్ సెక్టర్. సో అగ్రికల్చర్ సెక్టర్ అనేది అగ్రికల్చర్ గ్రోత్ ఈజ్ రీబౌండెడ్ టు 3.8%. సో ఇట్ ఈస్ రికవర్డ్ టు 3.8% అగ్రికల్చర్ సెక్టర్ అండ్ ఇట్ ఈస్ మోస్ట్లీ సపోర్టెడ్ బై అబోవ్ నార్మల్ మాన్సూన్స్ అండ్ హెల్తీ రిజర్వాయర్ లెవెల్స్. సో దీని కారణాలు ఏంటిది, మాన్సూన్ లెవెల్స్ మంచిగా ఉన్నాయి, దాంతోపాటుగా హెల్తీ రిజర్వాయర్ లెవెల్స్ ఉండడం వల్ల అగ్రికల్చర్ గ్రోత్ రేట్ అనేది రికవర్ అయింది. ఇది ఎంత అంటే 3.8%. నెక్స్ట్ వీ హ్యావ్ రబీ సోయింగ్ ఇంక్రీజ్డ్. సో ఎస్పెషల్లీ వీట్ 1.4% అండ్ గ్రామ్ 0.8% ఇది ఇంక్రీజ్ అయినాయి అన్నట్టు ఇక్కడ. సో ఇండికేటింగ్ స్ట్రాంగ్ ఫ్యూచర్ అగ్రికల్చర్ అవుట్పుట్ ఇక్కడ. నెక్స్ట్ వీ హ్యావ్ manufacturing and industry sector. Manufacturing, as we discussed just now, manufacturing faced a slowdown in the Q2 of the financial year 2025, but impacted by weak external demand and trade restrictions అని చెప్పాము already. So it's mostly 6.2 ఉంది, తర్వాత మళ్ళీ 8.2 అలా వచ్చేస్తుంది. It's basically it's not a uniform growth, we can think of it. Next we have India's manufacturing PMI. సో PMI అంటే ఇప్పుడే చెప్పాను నేను. సో ఇండియాస్ మ్యానుఫ్యాక్చరింగ్ PMI అనేది రిమైన్డ్ ఎక్స్పాన్షనరీ అంటే మంచిగా ఎదుగుతుంది అన్నట్టు ఇక్కడ. సో సపోర్టెడ్ బై న్యూ బిజినెస్ గెయిన్స్ అండ్ రోబస్ట్ డిమాండ్ అండ్ ఇట్ ఈస్ రికవరింగ్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ ఆర్డర్స్, రైట్. సో నెక్స్ట్ వీ హ్యావ్ కన్స్ట్రక్షన్ GVA అంటే గ్రాస్ వాల్యూ యాడెడ్. సో గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటే ఏంటంటే నేను ప్రీవియస్ క్లాస్లలో జీడిపి డిస్కస్ చేసినప్పుడు చెప్పాను, అక్కడ ఒకసారి ప్రీవియస్ వీడియోలు చూడండి. సో కన్స్ట్రక్షన్ GVA అనేది కన్స్ట్రక్షన్ సెక్టార్లో ఎలా ఉంది పర్ఫార్మెన్స్ అంటే, పర్ఫార్మెన్స్ స్ట్రాంగ్లీ, కన్స్ట్రక్షన్ సెక్టార్ బాగా పర్ఫామ్ చేసింది. ఇట్స్ ఆల్మోస్ట్ 15% అబోవ్ పాండమిక్ లెవెల్స్. పాండమిక్ కంటే 15% అబోవ్ ఉంది ఇది. సో మైనింగ్ అనేది లాగ్డ్ బిహైండ్ పాండమిక్ ట్రెండ్స్. ఓకే, పాండమిక్ కంటే ముందు చూస్తే మైనింగ్ లాగ్ అయింది ఇక్కడ, రైట్. సో కన్స్ట్రక్షన్ మాత్రం పుంజుకుంది 15% ఇక్కడ. నెక్స్ట్ వీ హ్యావ్ సర్వీస్ సెక్టార్. సో సర్వీస్ సెక్టార్లో ఏంటిది, సర్వీసెస్ GVA అనేది గ్రాస్ వాల్యూ యాడెడ్ అనేది ఇట్స్ గ్రూ బై 7.2%. ఓకే, సో దిస్ ఈజ్ లెడ్ బై బేసికలీ ఫైనాన్షియల్, రియల్ ఎస్టేట్ అండ్ ప్రొఫెషనల్ సర్వీసెస్. రియల్ ఎస్టేట్ అండ్ దాంతోపాటుగా ప్రొఫెషనల్ సర్వీసెస్. సో వీటి వలన సర్వీస్ సెక్టార్ గ్రో అయింది 7.2%. నెక్స్ట్ టూరిజం, హాస్పిటాలిటీ కూడా రికవర్ అయినాయి విత్ హయ్యర్ హోటల్ ఆక్యుపెన్సీ రేట్స్, ఇంక్రీజ్డ్ ఎయిర్ కార్గో యాక్టివిటీ అండ్ IT సెక్టార్ గ్రోత్. సో దీస్ ఆర్ ద కీ డిమాండ్. దీనికి హాస్పిటాలిటీ దీనికి ఏంటి, హయ్యర్ హోటల్ ఆక్యుపెన్సీ రేట్స్ అండ్ ఇంక్రీజ్ ఎయిర్ కార్గో యాక్టివిటీ. దిస్ ఇండికేట్స్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ రికవర్డ్ అన్నమాట, రైట్. సో సర్వీసెస్ PMI ఏంటిది, సర్వీసెస్ PMI అంటే అగైన్ హెల్త్ ఆఫ్ ద సర్వీస్ సెక్టార్ను మెజర్ చేసేది సర్వీసెస్ PMI. దిస్ స్టేడ్ ఇన్ ది ఎక్స్పాన్షన్ జోన్ అంటే మంచిగా గ్రోత్ అవుతున్నట్టు ఇక్కడ దీని మీనింగ్. సో ఇట్స్ రికార్డింగ్ ఆల్మోస్ట్ 53.8% ఇన్ December 2024.
సో దిస్ ఇస్ మార్కింగ్ 23 కాన్సిక్యూటివ్ మంత్స్ ఆఫ్ ఎక్స్పాన్షన్. కంటిన్యూస్గా 23 మంత్స్ నుండి ఎక్స్పాండ్ అవుతూనే ఉంటుంది సెక్టార్, సర్వీస్ సెక్టర్ అనేది. నెక్స్ట్ లెట్స్ సీ ద ఇన్ఫ్లేషన్ అండ్ మానిటరీ పాలసీ మెజర్స్. సో ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది, మానిటరీ పాలసీ, డిఫరెంట్ ఇన్ఫ్లేషన్స్ ఎలా ఉన్నాయి, మానిటరీ పాలసీ ట్రెండ్స్ ఏంటి ఇక్కడ. సో ఫస్ట్ ఈజ్ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్, హెడ్లైన్ సిపిఐ ఇన్ఫ్లేషన్ అంటాం. సో ఇక్కడ డిఫరెంట్ ఇన్ఫ్లేషన్ గురించి మనం డీటెయిల్గా తర్వాత చెప్తాను నేను, ఇన్ఫ్లేషన్ డీటెయిల్ టైప్స్ ఏంటి అనేది. ఇక్కడ బేసిక్ మాత్రం హెడ్లైన్ సిపిఐ అంటే ఏంటంటే టోటల్ ఇన్ఫ్లేషన్ అనేది ఎలా ఉందని చెప్తున్నాం. టోటల్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటిది, ఇట్ ఇన్క్లూడ్స్ ఫుడ్ అండ్ ఫ్యూయల్, ఫుడ్, ఫ్యూయల్ అండ్ నాన్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ కలుపుకొని కూడా, ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్, దిస్ ఈజ్ కాల్డ్ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్. అన్నిటిని కలుపుకుంటే టోటల్ ఇన్ఫ్లేషన్ ఎలా ఉందో చెప్పడానికి హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటాం. నెక్స్ట్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటిదంటే ఇన్ఫ్లేషన్ ఇన్ ద ఓన్లీ ఫుడ్ ప్రైజెస్ మాత్రమే, ఫుడ్ ప్రైజెస్ పెరగడం మాత్రమే, పెరిగితేనే దాన్ని ఫుడ్ ఇన్ఫ్లేషన్ అంటున్నాం ఇక్కడ, రైట్. దాంతోపాటుగా నెక్స్ట్ వీ హ్యావ్ కోర్ ఇన్ఫ్లేషన్. కోర్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటిది, ఇన్ఫ్లేషన్ ఎక్స్క్లూడింగ్ ఫుడ్ అండ్ ఫ్యూయల్. ఇక్కడ ఫుడ్, ఫ్యూయల్ని కన్సిడర్ చేయం మనం ఇన్ఫ్లేషన్లో, మిగతా అన్నిటిని కన్సిడర్ చేస్తాం. దీన్ని కోర్ ఇన్ఫ్లేషన్ అంటాం. ఫుడ్ ఇన్ఫ్లేషన్లోనూ ఓన్లీ ఫుడ్ని కన్సిడర్ చేస్తాము, కోర్ ఇన్ఫ్లేషన్లోనూ ఫుడ్ కాకుండా మిగతా అన్ని కన్సిడర్ చేస్తాము. హెడ్లైన్ ఇన్ఫ్లేషన్, హెడ్లైన్ సిపిఐ ఇన్ఫ్లేషన్ ఏంటంటే టోటల్ ఇన్ఫ్లేషన్, అంటే ఇంక్లూడింగ్ ఫుడ్, ఫ్యూయల్ అండ్ అదర్ పారామీటర్స్, రైట్. సో హెడ్లైన్ సిపిఐ ఇన్ఫ్లేషన్ అనేది ఇట్ ఈస్ యావరేజ్డ్ 4.9% ఇన్ 2024. సో ఇట్ వాస్ 5.5% ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2024. సో ఏప్రిల్ 20 ఇక్కడికి వచ్చే వరకు 4.9 అయింది, ఇంతకుముందు 5.4 ఉంది. అంటే ఏంది, కొంచెం ఇన్ఫ్లేషన్, హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అనేది తగ్గింది అన్నట్టు ఇక్కడ. 4.9% ఫ్రమ్ 5.4%. నెక్స్ట్ వీ హ్యావ్ ఫుడ్ ఇన్ఫ్లేషన్, దీన్నే సిఎఫ్పి అంటాం, అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ అంటాం. సో దిస్ ఈజ్ బేసికలీ ఇంక్రీజ్ టు 8.4%. సో ఫుడ్ ఇన్ఫ్లేషన్ పెరిగింది, 8.4% అయింది. ఇట్స్ డ్రివెన్ బై వెజిటేబుల్స్, ఎస్పెషల్లీ టాప్ అంటాం. టాప్ అంటే టొమాటో, ఆనియన్, పొటాటోస్ని టాప్ అంటాం. సో వెజిటేబుల్స్ అండ్ పల్సెస్ వలన ఇట్ ఈస్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది ఇంక్రీజ్ అయింది. సో వెజిటేబుల్ పల్సెస్ వలన ఎక్కువ ఇన్ఫ్లేషన్, ఫుడ్ ఇన్ఫ్లేషన్కి ఎక్కువ కారకాలు ఏంటంటే వెజిటేబుల్స్ అండ్ పల్సెస్. సో అది ఇన్ఫ్లేషన్ ఎంత ఇక్కడ అంటే 8.4%. నెక్స్ట్ వీ హ్యావ్ కోర్ ఇన్ఫ్లేషన్. సో కోర్ ఇన్ఫ్లేషన్ అనేది ఇట్ ఇస్ డిక్లైన్డ్ 0.9% పాయింట్స్. దీనికి వల్ల డ్యూ టు లోవర్ గూడ్స్ ప్రైజెస్ అండ్ స్టేబుల్ మానిటరీ పాలసీ ఎఫర్ట్స్. మానిటరీ పాలసీ ఎఫర్ట్స్ అంటే మేము చేస్తాము, ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉన్నప్పుడు we use the tight monetary policy and deflation ఉన్నప్పుడు we use the ease right. So these are the different inflationary trends. Next, external sector and trade ఎలా ఉంది. సో మర్చెండైజ్ అంటే ఫిజికల్ గూడ్స్ అంటాం, బేసికల్గా మనం ఫిజికల్ కనపడే గూడ్స్ అన్నిటిని మర్చెండైజ్ అంటాం. సో మర్చెండైజ్ ఎక్స్పోర్ట్స్ అనేది ఇట్స్ గ్రో బై 1.6% ఇయర్ ఓవర్ ఇయర్. అగైన్ దిస్ ఇస్ ఆల్సో, సో 1.6% గ్రో అవుతున్నాయి ఇవి మర్చెండైజ్ ఎక్స్పోర్ట్. వైల్ నాన్ పెట్రోలియం ఎక్స్పోర్ట్స్ రోజ్ బై 7.1%. నాన్ పెట్రోలియం ఎక్స్పోర్ట్స్ కొంత పెరిగినాయి, 7.1% వచ్చింది. నాన్ ఆయిల్, నాన్ జెమ్స్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ బై 9.1%. సో మర్చెండైజ్ ఏమో 1.6, నాన్ పెట్రోలియం ఎక్స్పోర్ట్స్ ఏమో 7.1, నాన్ ఆయిల్, నాన్ జెమ్స్, జ్యువెలరీ ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ బై 9%, రైట్. సో జనరల్గా యాజ్ ఎ హోల్ ఎక్స్పోర్ట్స్ మనకు పెరిగినాయి అనుకోవచ్చు ఇక్కడ. ఎక్స్పోర్ట్స్ కంటే ఇంపోర్ట్స్ రోజ్ బై 5.2%. సో ఇంపోర్ట్స్ అనేది 5.2% ఇక్కడ. సో ఇది డ్రివెన్ బై వాట్, ఎక్కువ ఇంపోర్ట్స్ ఏం చేసుకున్నాం అంటే హయ్యర్ నాన్ ఆయిల్, నాన్ గోల్డ్ ఇంపోర్ట్స్, అండ్ దాంతోపాటుగా స్ట్రాంగ్ డిమాండ్ ఫర్ గోల్డ్ డ్యూ టు ఫెస్టివ్ అండ్ సేఫ్ హేవెన్ బయింగ్. సేఫ్ హేవెన్ బయింగ్ అంటే ఏంటి, సో ఎకనామీ ప్రాబ్లం, అన్సర్టనిటీ ఉన్నప్పుడు మనం కొన్ని అసెట్స్ని ఏవైతే లో రిస్క్ అసెట్స్ ఉంటాయి, అంటే గోల్డ్ కానీ, అంటే ఎక్కువ రియల్ ఎస్టేట్కి వెళ్ళకుండానో, లేకపోతే వేరే షేర్స్ అండ్ స్టాక్స్ కొనకుండానో, షేర్స్లలో ఇన్వెస్ట్ చేయకుండానో సెక్యూర్గా ఉన్నాయి అంటే గోల్డ్ అలాంటివి కొనటాన్ని మనం సేఫ్ హేవెన్ బయింగ్ అంటాం. సో వీటి వలన మనకు ఎక్స్పోర్ట్స్ అనేది పెరిగినాయి, ఇంపోర్ట్స్ అనేది పెరిగినాయి 5.2%.
సో ఎందుకు ఎక్కువ గోల్డ్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, ఎందుకంటే మోర్ పీపుల్ ఆర్ ఇన్వెస్టింగ్ ఆన్ ద గోల్డ్ కాబట్టి వీఆర్ ఇంపోర్టింగ్ మోర్, దట్ ఇస్ ద రీజన్. సో ఇంపోర్ట్స్ ఇంక్రీజ్డ్ బై 5.2%. నెక్స్ట్ ఇండియా సర్వీసెస్ ట్రేడ్ సర్ప్లస్. సో ఇండియా సర్వీసెస్ అనేది ట్రేడ్ సర్ప్లస్ ఉంది. సో ఇట్ హెల్ప్డ్ ఆఫ్సెట్ ద ట్రేడ్ డెఫిసిట్. సో ట్రేడ్ డెఫిసిట్ అంటే ఏంటిది, ఎప్పుడైతే ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ కంటే ఎక్కువ అవుతాయో, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ కంటే ఎక్కువ అవుతాయో అప్పుడు ట్రేడ్ డెఫిసిట్ ఉన్నట్టు. సో ట్రేడ్ డెఫిసిట్ని బ్యాలెన్స్ చేయడం అంటే ఏంటిది, ఎంత ఇంపోర్ట్ చేసినామో అంత ఎక్స్పోర్ట్ చేసినాం అనే మీనింగ్లోకి తేవడాన్ని ట్రేడ్ డెఫిసిట్ బ్యాలెన్సింగ్ అంటాం, దాన్ని ఆఫ్సెట్టింగ్ అంటాం. సో సర్వీస్ సెక్టార్ వలన, ఈ సర్వీస్ సెక్టార్ ట్రేడ్ సర్ప్లస్ ఉండడం వలన మనం ఈ ట్రేడ్ డెఫిసిట్ని బ్యాలెన్స్ చేయగలిగినాం అన్నట్టు. సో దానివల్ల ఎక్స్టర్నల్ స్టెబిలిటీ అంటే మనకు డాలర్ అవన్నీ రూపీ విలువ అవన్నీ కొంచెం స్టేబుల్గా ఉన్నాయి అన్నట్టు ఇక్కడ, రైట్. సో నెక్స్ట్ రెమిటెన్సెస్. రెమిటెన్సెస్ అంటే ఏంటిది, ఇప్పుడు మన ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే కొంతమంది ఫారెన్ దేశాల్లో సెటిల్ అయిపోయి కొన్ని డబ్బులు ఇంటికి పంపిస్తూ ఉంటారు. సో అలా పంపిన వాటిని ఇండియాకు పంపిన వాటిని రెమిటెన్సెస్ అంటాం. అక్కడ కష్టపడి మనకి ఇండియా వచ్చే డబ్బులను రెమిటెన్సెస్ అంటాం. సో ఈ రెమిటెన్సెస్ అనేది దే రిమైన్ స్ట్రాంగ్, ఎక్కువ మంచిగానే అంటే రెమిటెన్సెస్ బాగా వస్తున్నాయి ఇండియాకి. సో ఎట్లా, విత్ ఇండియా రిటైనింగ్ ఇట్స్ పొజిషన్ యాజ్ ద వరల్డ్ లార్జెస్ట్ రిసిపియంట్ ఆఫ్ రెమిటెన్సెస్. సో ఇండియా అనేది లార్జెస్ట్ రిసిపియంట్ ఆఫ్ రెమిటెన్సెస్, ప్రపంచ దేశాల కంటే ఎక్కువ రెమిటెన్సెస్ భారతదేశంకే వస్తున్నాయి అన్నట్టు ఇక్కడ, రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ రెమిటెన్సెస్. రెమిటెన్సెస్ ఇంపార్టెంట్. సో దిస్ మే బి ఎ ప్రిలిమ్స్ క్వశ్చన్. హూ ఇస్ ద లార్జెస్ట్ రెసిపియంట్ ఆఫ్ రెమిటెన్సెస్ అంటే డెఫినెట్గా ఇండియా అన్నట్టు ఇక్కడ, రైట్. నెక్స్ట్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్. సో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది 1.2% ఆఫ్ జీడిపి, రైట్. సో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అవి మనం డీటెయిల్గా తర్వాత చెప్తాను నీకు. అగైన్ ఇట్స్ రిలేటెడ్ టు ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఇది. నెక్స్ట్ వీ హ్యావ్ ఫిజికల్ స్టెబిలిటీ అండ్ పబ్లిక్ ఫైనాన్సెస్ ఎలా ఉన్నాయో చూద్దాం. సో ఇందులో ఫిజికల్ స్టెబిలిటీ అండ్ పబ్లిక్ ఫైనాన్సెస్ ఆఫ్ యూనియన్ గవర్నమెంట్ ఫైనాన్సెస్ ఎలా ఉన్నాయి, స్టేట్స్ ఎలా ఉన్నాయి చూస్తున్నాం ఇక్కడ మనం. సో యూనియన్ గవర్నమెంట్ ఎలా ఉంది, దాంతోపాటుగా స్టేట్ గవర్నమెంట్స్ ఎలా ఉన్నాయి. సో కీ పాయింట్స్ ఇందులో. సో యూనియన్ గవర్నమెంట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఇంక్రీజ్ అయింది, అంటే ఇట్ ఈస్ 8.2% ఇంక్రీజ్ అయింది. ఇది ఇప్పుడు నవంబర్ 2024 టైంలో. సో మెయిన్లీ ఎక్కడ దేనిపైన ఎక్కువ ఫోకస్ చేశారంటే ఎక్కువ ఎక్స్పెండిచర్ ఎక్కడ పెట్టారంటే డిఫెన్స్ సెక్టర్, రైల్వేస్ అండ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ పైన. ఇది అప్పుడు ప్రీవియస్లో యూనియన్ గవర్నమెంట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అయింది ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్లో 8.2%. వాట్ ఆర్ ద కీ ఏరియాస్ అంటే డిఫెన్స్, రైల్వేస్ అండ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్, దీనిపైన ఎక్కువ ఎక్స్పెండిచర్ చేశారు. నెక్స్ట్ గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూ. గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూ అంటే టోటల్ ట్యాక్స్ రెవెన్యూ, యూ కెన్ థింక్ ఆఫ్ ఇట్. ట్యాక్స్ రెవెన్యూ అంటే ఇంక్లూడింగ్ దిస్ ఈజ్ ఇంక్రీజ్డ్ 10.7% ఇయర్ ఓవర్ ఇయర్. సో ఇయర్ ఓవర్ అంటే అగైన్ ఐ సెడ్ లాస్ట్ డిసెంబర్లో ఎంత ఇంక్రీజ్ అయిందో ఇప్పుడు డిసెంబర్లో ఎంత ఇంక్రీజ్ అయిందో కంపేర్ చేయడం. ప్రీవియస్ ఇయర్తో పోలిస్తే ప్రీవియస్ నవంబర్లో ఎంత ఇంక్రీజ్ అయింది, ఇప్పుడు నవంబర్లో ఎంత ఇంక్రీజ్ అయింది, అట్లా ఇయర్ టు ఇయర్ కంపారిజన్ ఇయర్ ఓవర్ ఇయర్ గ్రోత్ అంటాం దీన్ని. బట్ నెట్ ట్యాక్స్ రెవెన్యూస్ టు ద సెంటర్ రిమైన్ ఫ్లాట్, అంటే ఆల్మోస్ట్ స్టేబుల్గా ఉంది ఇది. డ్యూ టు హయ్యర్ డెవల్యూషన్స్ టు ద స్టేట్స్కి ఎక్కువ డబ్బులు ఇవ్వడం వల్ల నెట్ ట్యాక్స్ రెవెన్యూ అనేది కొంచెం స్టేబుల్గా ఉంటుంది, ఫ్లాట్గా ఉంది అన్నట్టు, అంటే గ్రోత్ లేకుంటుంది అన్నట్టు చెప్పడానికి, రైట్. నెక్స్ట్ ఫిజికల్ ఇండికేటర్స్ రిమైన్ హెల్తీ. ఫిజికల్ ఇండికేటర్స్ అంటే ఏంటిది, లైక్ ఫిజికల్ డెఫిసిట్ అని, రెవెన్యూ డెఫిసిట్ అని, ఈ డెఫిసిట్స్ ఉన్నాయి కదా. సో అవి డీటెయిల్గా నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చేశాను బడ్జెట్ గురించి మాట్లాడినప్పుడు. జస్ట్ లుక్ ఎట్ దోస్ వీడియోస్. సో ఫిజికల్ ఇండికేటర్స్ దే ఆర్ రిమైన్డ్ హెల్తీ అండ్ ప్రొవైడింగ్ స్పేస్ ఫర్ ద డెవలప్మెంటల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్. అంటే ఏంటిది, ఫిజికల్ డెఫిసిట్ లేదంటే ఏంటిది, వీ హ్యావ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ అండ్ డెవలప్మెంట్ రిలేటెడ్ పైన ఎక్కువ స్పెండ్ చేయడానికి స్కోప్ ఉందన్నట్టు ఇక్కడ. నెక్స్ట్ స్టేట్ ఫైనాన్షియల్స్ ఎలా ఉన్నా చూద్దాం. సో స్టేట్స్ అనేది ఓన్ ట్యాక్స్ రెవెన్యూ, ఓటీఆర్ అంటాం దీన్ని. స్టేట్స్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ ఇంక్రీజ్డ్ బై 10.8%. సో విత్ గ్రేటర్ రిలయన్స్ ఆన్ షేర్ ఇన్ సెంట్రల్ ట్యాక్సెస్. సో ఎక్కువ షేర్ ఇందులో ఓన్ ట్యాక్స్లలోకి వెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ట్యాక్సెస్ షేరే ఎక్కువ ఉంది అన్నట్టు ఇక్కడ ప్రతి స్టేట్కి, రైట్. సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే ట్యాక్స్ షేర్ ఎక్కువ ఉంది, దట్ ఈస్ ఆల్మోస్ట్ అప్ టు 38% ఇక్కడ. సో తెలంగాణ హ్యాడ్ ద హైయెస్ట్ ఓటీఆర్ రేషియో, అంటే ఇట్ ఈస్ 88%, రైట్. ఓటీఆర్ అంటే ఓన్ ట్యాక్స్ రెవెన్యూ
88% ఉంది రేషియో, 88%. సో దిస్ ఇస్ ద హైయెస్ట్ అమంగ్ ఆల్ ద స్టేట్స్. సో ఓన్ ట్యాక్స్ రెవెన్యూ అనేది తెలంగాణకు ఎక్కువ ఉంది. దాని తర్వాత స్టేట్స్ ఏంటి అంటే కర్ణాటక, హర్యానా. సో నెక్స్ట్ స్టేట్స్ కర్ణాటక, హర్యానా అంటే దే హ్యావ్ దేర్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ which is higher. Next we have revenue expenditure grew by 12%. సో రెవెన్యూ ఎక్స్పెండిచర్ అని ఉంటుంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని ఉంటుంది. సో రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటిది, శాలరీస్ ఇవ్వడం కానీ ఇలాంటి వాటిపైన ఎక్కువ, శాలరీస్, పెన్షన్స్ వీటిపైన పెట్టేదాన్ని రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటాం. సో రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది 12% పెరిగింది. బట్ క్యాపిటల్ అవుట్లే రిమైన్డ్ వేరీడ్ అక్రాస్ ద స్టేట్స్. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది డిఫరెంట్ స్టేట్లలో డిఫరెంట్గా ఉంది ఇక్కడ. దిస్ ఈస్ యాజ్ అ హోల్ స్టేట్ ఇన్ జనరల్ మాట్లాడుతున్నాం. స్టేట్స్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ ఇంక్రీజ్ అయింది. తెలంగాణ స్పెసిఫిక్గా తెలంగాణ ఎక్కువ హైయెస్ట్ ట్యాక్స్ రెవెన్యూ ఉంది, ఓన్ ట్యాక్స్ రెవెన్యూ ఉంది, రైట్. దాంతోపాటుగా ఎక్స్పెండిచర్ అనేది రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉన్నాయి. సో 11 స్టేట్స్, నెక్స్ట్ పాయింట్, 11 స్టేట్స్ మెయింటైన్ ఏ రెవెన్యూ సర్ప్లస్. రెవెన్యూ సర్ప్లస్ అంటే ఏంటిది, సో దే హ్యావ్ మోర్ మనీ టు స్పెండ్. అంటే రెవెన్యూ సర్ప్లస్ అంటే శాలరీస్ అవన్నీ ఇవ్వంగా కొంత డబ్బు ఎక్కువ మిగిలింది అన్నట్టు అక్కడ వాళ్ళ దగ్గర. సో దిస్ ఈజ్ కోరిలేటివ్ విత్ హయ్యర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కెపాసిటీ. దాని మీనింగ్ ఏంటి, సో వాళ్ళ దగ్గర రెవెన్యూ సర్ప్లస్ ఉంది కాబట్టి దే కెన్ స్పెండ్ దట్ మనీ టు ద క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అంటే రోడ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ దానిపైన ఎక్స్పెండిచర్ పెట్టడానికి ఎక్కువ చూపించు స్కోప్ ఉంది వాళ్ళకు. దీనివల్ల ఏంటిది, లాంగ్ టర్మ్ గ్రోత్ అనేది లాంగ్ టర్మ్ గ్రోత్ జరుగుతుంది దీనివలన, రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ ఫిజికల్ స్టెబిలిటీ అండ్ పబ్లిక్ ఫైనాన్సెస్ ఆఫ్ స్టేట్స్. నెక్స్ట్ అవుట్లుక్ అండ్ రిస్క్స్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్. సో ఇది ఏం చేస్తుంది, గ్లోబల్ ఎకనామీలో ఉంది, ఫస్ట్ ఇండియన్ ఎకనామీలో ఎలా ఉంది, తర్వాత ఫిజికల్ ట్రెండ్స్ అవన్నీ సెక్టర్ వైజ్ ఎలా ఉన్నాయి అవన్నీ డీటెయిల్ చూసినాక నౌ ఇట్స్ గోయింగ్ టు టెల్ సమ్ ఎక్స్పెక్టెడ్ ట్రెండ్స్ అన్నట్టు. ఎక్స్పెక్టెడ్ అంటే ఫ్యూచర్లో ఎలా 2026లో ఎలా ఉండబోతుంది, రిస్క్స్ ఏంటి అని చెప్తుంది అన్నట్టు ఇక్కడ ఇది చాప్టర్లో. సో గ్రోత్ రిలేటెడ్. సో లెట్స్ సీ ద డీటెయిల్స్ హియర్. సో కీ గ్రోత్ డ్రైవర్స్ 2026లో ఎలా ఉండబోతుంది. ఇంతకుముందు ఏదో గతంలో ఎలా ఉంది చూసాము, ఇప్పుడు నెక్స్ట్ ఎలా ఉండబోతుంది, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి ఎలా ఉండబోతుంది అని ప్రిడిక్ట్ చేస్తుంది ఇక్కడ. సో దిస్ ఈస్ కీ గ్రోత్ డ్రైవర్స్. దే ఆర్ ఇంప్రూవ్డ్ కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్, రైట్. సో కీ గ్రోత్ డ్రైవర్స్ అంటే ఏంటిది, గ్రోత్కు కారకాలు ఏంటో చెప్పబోతుంది ఇది. అదేంటిది, ఫస్ట్ది ఏంటిదంటే ఇంప్రూవ్డ్ కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ని ఇంప్రూవ్ చేయాలి. దాంతోపాటుగా వేజ్ గ్రోత్ జరగాలి అండ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పికప్. వీటిపైన ఎక్కువ కనుక మనం ఫోకస్ చేస్తే ఎకనామిక్ గ్రోత్ అనేది జరుగుతుంది అన్నట్టు. సో దీస్ 3 విల్ సపోర్ట్ ద ఎకనామిక్ గ్రోత్. సో ఇండియన్ గవర్నమెంట్ ఆల్ స్టేట్స్ షుడ్ ఫోకస్ ఆన్ కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ అండ్ వేజెస్ని పెంచాలి. దాంతోపాటుగా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ని పెంచాలి. వీటిని పెరగడం వల్ల ఎకనామిక్ గ్రోత్ జరుగుతుంది అని చెప్పి ప్రెడిక్ట్ చేస్తుంది ఎకనామిక్ సర్వే. ఇంప్రూవ్డ్ కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్, వేజ్ గ్రోత్ అండ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, దీస్ ఆర్ ద కీ డ్రైవర్స్ ఫర్ గ్రోత్ ఇన్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2026. నెక్స్ట్ రూరల్ డిమాండ్. యాజ్ ఐ సెడ్, రూరల్ డిమాండ్ అంటే డిమాండ్ ఇంక్రీజ్ అయింది ఏంటంటే దే ఆర్ స్పెండింగ్ మోర్ అన్నట్టు. దే ఆర్ స్పెండింగ్ అంటే పర్చేసింగ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మోర్, విలేజ్ పీపుల్. సో దీనివలన ఎకనామిక్ గ్రోత్ జరుగుతుంది. ఎక్స్పెక్టెడ్ టు స్టే స్ట్రాంగ్. సో బెనిఫిటింగ్ ఫ్రమ్ హయ్యర్ ఫార్మ్ ఇన్కమ్స్ అండ్ బెటర్ రబీ ప్రొడక్షన్ వలన ప్లస్ హయ్యర్ ఫార్మ్ ఇన్కమ్స్ వలన రూరల్ డిమాండ్ అనేది పెరుగుతుంది. రూరల్ పీపుల్ కూడా ఎక్కువ ఖర్చులు చేస్తూనే ఉన్నారు. సో ఎకనామిక్ గ్రోత్కి ఇది ఒక కారణం, రైట్. సో నెక్స్ట్ దాని మీనింగ్ ఇట్స్ ఎక్స్పెక్టెడ్ టు బే స్ట్రాంగ్ అంటే ఏంటి, స్టిల్ ఎకనామిక్ గ్రో అవ్వడానికి రూరల్ డిమాండ్ కూడా ఒక కారణం అని చెప్తుంది అన్నట్టు. రూరల్ డిమాండ్ పైన కూడా ఫోకస్ చేయాలన్నట్టు దాని మీనింగ్ ఇక్కడ. నెక్స్ట్ గవర్నమెంట్ లెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్స్ విల్ స్టిమ్యులేట్ ప్రైవేట్ సెక్టార్ పార్టిసిపేషన్. సో నెక్స్ట్ పారామీటర్ ఏంటిది, గవర్నమెంట్ లెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్స్. గవర్నమెంట్ లెడ్ అంటే ఏంటిది, గవర్నమెంట్ చొరవ తీసుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్స్ పైన వచ్చేలాగా చూసిందనుకోండి, అక్కడ లాంగ్ టర్మ్ గ్రోత్ జరుగుతుంది. సో ఇవి 3 కీ డ్రైవర్స్ అని చెప్తున్నాయి. ఒకటేమో కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్, వేజ్ గ్రోత్ అండ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, దాంతోపాటుగా రూరల్ డిమాండ్, రైట్. దాంతోపాటుగా గవర్నమెంట్ లెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్స్. ఈ మూడింటి వలన 2026లో ఎకనామిక్ గ్రోత్ జరగబోతుంది అని చెప్తుంది ఇక్కడ ఎకనామిక్ సర్వే. సో నెక్స్ట్ మరి రిస్క్స్ ఏంటిది, ఛాలెంజెస్ ఉన్నాయి 2026 ఇయర్కి రాబోయే రిస్క్లు ఏంటి, ఛాలెంజెస్ ఏంటి అంటే అగైన్
జియో పొలిటికల్ అన్సర్టనిటీస్ అనేది ఫస్ట్ ఛాలెంజ్ డెఫినెట్గా ఫ్యూచర్లో నెక్స్ట్ కూడా. ఇంతకుముందు కూడా ఆల్రెడీ ఈ జియో పొలిటికల్ చాలా అన్సర్టనిటీస్ వల్లనే ఎకనామిక్ గ్రోత్ అనేది తగ్గింది. 2026 కూడా ఇదే కారణం ఫస్ట్ కాబోతుంది అన్నట్టు. జియో పొలిటికల్ అన్సర్టనిటీస్ లైక్ మిడిల్ ఈస్ట్ కాన్ఫ్లిక్ట్స్ కావచ్చు, రష్యా ఉక్రెయిన్ వార్ కావచ్చు, సో దాంతోపాటుగా ట్రేడ్ పాలసీ షిఫ్ట్స్ కావచ్చు, ఇవన్నీ దే విల్ ఇంపాక్ట్ ద గ్లోబల్ ఎకనామిక్ మార్కెట్స్ అండ్ ఆల్సో సప్లై చైన్స్. దీనివల్ల ఇండియాకి కూడా ఎఫెక్ట్ కాబోతుంది ఇక్కడ. నెక్స్ట్ కమోడిటీ ప్రైస్ వాలటిలిటీ. సో దిస్ రిమైన్స్ ఏ రిస్క్. వాలటాలిటీ అంటే ఏంటిది? పెరగడం తగ్గడం అంటే స్టేబుల్గా లేకపోవడం. ఇక్కడ కమోడిటీ ప్రైజెస్ అనేది స్టేబుల్గా లేకపోవడం కూడా ఒక రిస్కే మనకు ఇక్కడ. పర్టికులర్లీ ఫర్ ఆయిల్ అండ్ ఎసెన్షియల్ ఇంపోర్ట్స్ ఆయిల్ పైన ఎక్కువ కమోడిటీ ప్రైజెస్ అనేది వాలటైల్ ఉండడం, ఇది ఒక రిస్క్ కాబోతుంది మనకు, మేజర్ ఛాలెంజ్ కాబోతుంది. రైట్. నెక్స్ట్ గ్లోబల్ ఫైనాన్షియల్ కండిషన్స్ అండ్ మానిటరీ పాలసీ డైవర్జెన్స్ among the central banks could affect the capital flows and investment sentiment. Right. సో నెక్స్ట్ ఏంటిది? గ్లోబల్ ఫైనాన్షియల్ కండిషన్స్ బాగాలేవు, దాంతోపాటుగా మానిటరీ పాలసీ డైవర్జెన్స్ అంటే ఏంటిది? ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క టైప్ ఆఫ్ మానిటరీ పాలసీ చేస్తారు. అంటే మనీని ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి సమ్ కంట్రీస్ మే ఇంక్రీజ్ ద మనీ ఆర్ సమ్ కంట్రీస్ దే మే ఇంక్రీజ్ ద సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ రేట్స్ అండ్ ఆల్. రైట్. సో దీనివలన డిఫరెంట్ కంట్రీస్ డిఫరెంట్ మానిటరీ పాలసీ మెజర్స్ ఉండడం వలన దిస్ ఈజ్ ఆల్సో కైండ్ ఆఫ్ అన్సర్టనిటీ. అంటే సెంట్రల్ బ్యాంక్ అంటే మనకు సెంట్రల్ బ్యాంక్ ఇండియాకు ఆర్బీఐ, అట్లనే ప్రతి కంట్రీకి ఒక సెంట్రల్ బ్యాంక్ ఉంటుంది. ఆ కంట్రీస్లలో వాళ్ళ సెంట్రల్ బ్యాంక్స్ దే విల్ హ్యావ్ దేర్ ఓన్ మానిటరీ పాలసీస్. సో ఈ డిఫరెంట్ డైవర్జెన్స్ అంటే ఏంటిది? ఆల్ ఆర్ నాట్ ఫాలోయింగ్ సేమ్ మెజర్స్, దే ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ మెజర్స్. దెన్ దిస్ ఈజ్ ఆల్సో ఏ ఛాలెంజ్ ఫర్ అస్. రైట్. సో కన్క్లూజన్ ఏం చెప్తుంది ఇక్కడ? సో ఇండియాస్ ఎకనామీ అనేది ఇట్స్ రిమైన్స్ రెసిలియంట్. సో ఇండియాస్ ఎకనామీ రిమైన్స్ రెసిలియంట్ అంటే ఇండియన్ ఎకనామీ బాగానే ఉండబోతుంది. సో అమిత్ గ్లోబల్ అన్సర్టనిటీస్ ఉన్నప్పటికీ, గ్లోబల్ ఎకనామీలో అన్సర్టనిటీస్ ఉన్నప్పటికీ ఇండియన్ ఎకనామీ మాత్రం బాగానే ఉండబోతుంది. విత్ స్టేబుల్ మ్యాక్రో ఎకనామిక్ ఇండికేటర్స్ అండ్ కంట్రోల్డ్ ఇన్ఫ్లేషన్, రోబస్ట్ సర్వీసెస్ సెక్టార్ పర్ఫార్మెన్స్. ఇన్ఫ్లేషన్ కంట్రోల్ ఉంటుంది, రోబస్ట్ సర్వీస్ సెక్టార్ బాగా పర్ఫామ్ చేయబోతుంది, మ్యాక్రో ఎకనామిక్ ఇండికేటర్స్ అంటే జీడిపి అవన్నీ బాగానే ఉండబోతున్నాయి. రైట్. సో యాజ్ ఎ హోల్ ఎకనామీ దే ఆర్ గోయింగ్ టు రిమైన్ యాజ్ ఎ రెసిలియంట్. నెక్స్ట్ what is the suggestion it's going to give is structural reforms and deregulation. This is very important point. Structural reforms and deregulation are needed to enhance the global competitiveness and sustain the long term growth. ఇండియా లాంగ్ టర్మ్ గ్రోత్ కావాలంటే డీరెగ్యులేషన్ అంటే ఎక్కువ రూల్స్ లేకపోవడాను, అంటే ఎక్కువ రూల్స్ ఇన్ ద సెన్స్ ప్రతి చిన్నదానికి గవర్నమెంట్ ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళి సైన్ తీసుకోవడము, గవర్నమెంట్ పర్మిషన్స్ కావడము, ఇలా ఉండకుండా ఎక్కువ ఫ్రీడమ్ ఇచ్చేసామనుకోండి మార్కెట్లో, ఎక్కువ కంపెనీస్కి వీళ్ళకి ఎక్కువ ఫ్రీడమ్ ఇచ్చేసి జస్ట్ ఫోకస్ ఆన్ ద గ్రోత్ అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు ఎన్హాన్స్ ది గ్లోబల్ కాంపిటేటివ్నెస్ అండ్ ఆల్సో లాంగ్ టర్మ్ గ్రోత్ రాబోతుందని చెప్తుంది. స్ట్రక్చరల్ రిఫార్మ్ జరగాలి, డీరెగ్యులేషన్ జరగాలి. ఈ రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ. నెక్స్ట్ వీ హ్యావ్ ఫిజికల్ డిసిప్లిన్ అండ్ ఎక్స్టర్నల్ సెక్టార్ స్టెబిలిటీ. సో ఈ రెండు ఉండడం వలన దిస్ ప్రొవైడ్స్ ఎ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఫర్ ద ఫ్యూచర్ ఎకనామిక్ ఎక్స్పాన్షన్. ఫ్యూచర్లో ఎకనామిక్ ఎక్స్పాన్షన్ జరగాలంటే ఎక్స్టర్నల్ సెక్టర్ అంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ సంబంధించినవి కొంచెం స్టేబుల్గా ఉండాలి. ఫిజికల్ డిసిప్లిన్ అంటే లైక్ అప్పులు ఎక్కువ తీసుకోకపోవడాలు, అంటే డిపెండింగ్ ఆన్ సెల్ఫ్ సఫిషియన్సీ పైన ఫోకస్ చేయడాలు, ఎక్స్టర్నల్ బారోయింగ్స్ పైన తీసుకుపోవడాలు, ఇవన్నీ చేయడం వలన ఇవి ఫ్యూచర్ ఎకనామిక్ ఎక్స్పాన్షన్ అనేది జరగబోతుందని దీస్ ఆర్ ద కన్క్లూజన్స్ ద ఫస్ట్ చాప్టర్ గివ్స్ టు యూ. Right. So thank you. So my humble request to you, please like and share, subscribe to my YouTube channel. So this helps me to create more videos. Thank you.